నా జీవితంలో చాలా మార్పులు చూశాను. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు. నేను 3 కిలోమీటర్లు ఎవ్రీ 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లో హై స్కూల్, ఎవ్రీ మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. నాకు బాగా జ్ఞాపకం, రంగారెడ్డి జిల్లా మొత్తం 20 హై స్కూల్స్ ఉండేటివి కాదు. ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే నాట్ ముంబై, నాట్ ఢిల్లీ, రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండే కాకుండా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడే మినిస్టర్ గారు రైట్లీ మెన్షన్, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లో అయినా డిలే చేస్తాను, కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చి ఉంటారు. అవునన్నాడు చేలిపోయాకెత్తండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు అలాంటి టీచర్స్ని ఇంకొక పక్క కూడా మీరు ఆలోచిస్తే నాకు మీతో చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది, మున్సిపాలిటీస్లో ఉండేది. మీకు జ్ఞాపకం ఉంటాయి, జడ్పీ చైర్మన్ ట్రాన్స్ఫర్ జడ్పీ చైర్మన్ చేసేవాడు. ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగే ఇది ఉంటుంది, కాగితం లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ చేసేవాడు, ఇతన్ని ఇమీడియట్గా మార్చమని. ఇమీడియట్గా మార్చేసేవాడు. చాలామంది మీరు టీచర్స్ అంతా విధి లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు, నన్ను అక్కడికి వేయించండి, ఇక్కడికి వేయించండి అని. ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీరు బాగా పని చేసుకోండి, మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం. ఈరోజు ఆడబిడ్డలందరూ ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి రావాలని ఎక్కడా చేయని సమయంలో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు మీకు పెట్టాం. నేను ఎప్పుడు మహిళల మీద శ్రద్ధ పెట్టాను. దానికి కారణం కూడా 2. ఒకటి, సమానత్వం, ఈక్విటీ అనేది ఇద్దరూ కలిసి పనిచేస్తే తప్ప ఆత్మగౌరవంగా సొసైటీ ముందుకు పోదు. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని, మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఇండ్లలో కూడా మనం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఆడవాళ్ళందరూ, మహిళలందరూ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే వరకు ఆస్తి కూడా అడిగే పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టి మీలో చైతన్యం తీసుకొచ్చాను. అదే మరిగా ఐటీ కానీ అన్నిట్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. కడాని ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారంటే ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి విధానమే.
దీనివల్ల ఈరోజు మీరు చూసినప్పుడు మగవారితో సమానంగా మహిళలు కూడా పైకి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. రెండోది ఒకసారి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను గర్వపడుతున్నా. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం.